కొన్ని రుచులు ఎంతకాలం గడిచినా మనల్ని చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. చిన్నప్పుడు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే అమ్మ చేసిన అటుకుల మిక్చర్ ఉంటే చాలు, ఆ సంతోషమే వేరు. వేడి టీతో పాటు కరకరలాడే అటుకుల మిక్చర్ తింటుంటే ఇంకా వేరే ట్రీట్ ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. 3 కప్పుల అటుకులు, గుప్పెడు పల్లీలు, కరివేపాకు, గుప్పెడు పుట్నాల పప్పు, జీడిపప్పు, కిస్మిసు, తగినంత ఉప్పు, కారం, పసుపు, చక్కెర సిద్ధం చేసుకోవాలి. ఒక బాండీలో అటుకులు వేగడానికి సరిపడ నూనెని పోసుకున్నాను. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే మన అటుకుల్ని వేసుకోవాలి. అటుకుల్ని వేసుకున్న వెంటనే అవి విచ్చుకోగానే తీసేసుకోవాలి. నూనె బాగా తెరల కాగకుండా మాత్రం అటుకుల్ని వేయకండి. అటుకులకి సరిపడా వేడి లేకపోతే అటుకులు నూనెని పీల్చేస్తాయి. ఇప్పుడు మనం తీసుకున్న మొత్తం అటుకులని ఇలా వేడివేడి నూనెలో వేసి విచ్చుకున్న తర్వాత వెంటనే తీసేసుకోవాలి. తరువాత ఆ నూనెలో పల్లీలు, కరివేపాకు వేసి వేయించి అటుకులలో కలుపుకోవాలి. పప్పును కూడా ఆ నూనెలో వేసి గోల్డెన్ కలర్ వచ్చాక మన అటుకుల మిక్చర్లో కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అయిన తర్వాత అటుకుల మిక్చర్కి నిజమైన రుచి ఇప్పుడే వస్తుంది. వేయించుకున్న అటుకులు, జీడిపప్పు, పల్లీలు మిశ్రమంలోకి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం, కొద్దిగా చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. గుప్పెడు పుట్నాలు కూడా వేసి కలుపుకోవాలి. కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, చక్కెర అన్నీ బాగా అటుకులకి పట్టేలా బాగా కలుపుకోవాలి. అటుకుల మిక్చర్ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మన అటుకుల మిక్చర్ రెడీ అయిపోయినట్టేనండి. తీయగా కారం కారంగా ఉండే మన అటుకుల మిక్చర్ ఈవినింగ్ స్నాక్స్లోకి ఒక బెస్ట్ ఆప్షన్ అండి. మీరు కూడా ఇంట్లో ఈ సింపుల్ ఈజీ స్నాక్ రెసిపీని తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.